పూజా గదిలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కుటుంబంలో అశాంతికి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గటానికి కారణమవుతాయని భవిష్య పురాణం, వాస్తుశాస్త్రం చెబుతున్నాయి. పూజ గదిలో చేయకూడని 5 ముఖ్యమైన తప్పులు యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పగిలిన లేదా విరిగిన ఫోటోలు, విగ్రహాలు ఉంచడం. పూజా మందిరంలో గాజు, పగిలిన ఫోటోలు, విగ్రహాల కాళ్ళు, చేతులు విరిగినవి ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో వాస్తు దోషాలు పెరిగి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి. దాని యొక్క పరిహారం: విరిగిన ఫోటోలను లేదా విగ్రహాలను ప్రవహించే నీటిలో నిమగ్నం చేయాలి లేదా ఏదైనా చెట్టు కింద ఉంచాలి. ఒకే దేవుడి ఫోటోలు లేదా విగ్రహాలు 2 అంతకంటే ఎక్కువ ఉండడం. పూజ గదిలో ఒకే దేవుడి రూపాన్ని 2 కంటే ఎక్కువ సంఖ్యలో ఉంచకూడదు. ముఖ్యంగా 2 వినాయకుని విగ్రహాలు లేదా 2 లక్ష్మీదేవి ఫోటోలు ఎదురెదురుగా ఉండేలా పెట్టకూడదు. దాని పరిహారం: ఒక దేవుడికి సంబంధించిన ఒకే ప్రతిమ లేదా ఫోటో ఉంచడం శ్రేయస్కరం. వాడిపోయిన పువ్వులు, పాత పూజా దారాలు ఉంచటం. పూజలో దేవునికి సమర్పించిన పువ్వులు ఎండిపోయిన తర్వాత వెంటనే తీసివేయాలి. ఎండిపోయిన పువ్వులు లేదా పాత పూజ దారాలు, తోరాలను రోజుల తరబడి పూజా గదిలోనే ఉంచడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుంది. దాని పరిహారం: రోజు ఉదయం పూజకు ముందే పాత పువ్వులను నిర్మల్యం తొలగించి తులసి మొక్క మొదట్లో వేయాలి. దీపారాధన ప్రమిదను నేరుగా నేలపై పెట్టడం. పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు ప్రమిదను నేరుగా నేలపై ఉంచకూడదు. అది తీవ్రమైన దోషంగా పరిగణించబడుతుంది. దాని పరిహారం: దీపం కింద చిన్న పళ్ళెం కానీ, కొన్ని బియ్యం కానీ లేదా రంగుల తమలపాకును కానీ పీఠంగా ఉంచి దానిపై దీపారాధన చేయాలి. ఈశాన్యం కాకుండా ఇతర దిశలలో పూజా గది ఉంచడం. ఇంట్లో ఈశాన్యం దిక్కు దేవతల నివాస స్థానం. అలా కాకుండా పూజా గదిని బెడ్రూమ్లో కానీ, బాత్రూమ్కి ఆనుకుని ఉన్న గోడల దగ్గర కానీ ఉంచడం చాలా పెద్ద తప్పు. దాని పరిహారం: పూజా గది ఎల్లప్పుడూ ఇంట్లోని ఈశాన్య మూలలోనే ఉండాలి. పూజ చేసేటప్పుడు మనం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం చేసి పూజించాలి. చూశారుగా, ఈ చిన్న విషయాలు, నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం, శాంతి నెలకొంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మరియు పూజా నియమాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.